హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న లక్షలాది మందికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. రాష్ట్రంలోనే అర్హులైన ఒంటరి మహిళలు, వితంతువులకు ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ఇక ములుగు జిల్లా పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు చేరేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు కలిపి దాదాపుగా 42 లక్షల మంది చేయూత పెన్షన్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రతి నెల అందే ఈ ఆర్థిక సాయం వేలాది కుటుంబాలకు ప్రధాన ఆధారంగా ఉంది. ఈ నేపథ్యంలో కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అర్హులైన లబ్ధిదారులకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది. ఇక మంత్రి సీతక్క వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో కొత్త పెన్షన్ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం సుమారు 2 నుంచి 3 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేసే దిశగా కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రక్రియలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ అర్హుల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక కొత్త పెన్షన్ల పంపిణీలో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా క్షేత్రస్థాయిలో ప్రతి దరఖాస్తును పరిశీలించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నిజమైన అర్హులకు మాత్రమే పెన్షన్లు అందేలా అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి జాబితాలను రూపొందించాలని సూచించారు. అలాగే ఇప్పటికే పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారుల్లో ఎవరైనా మరణించి ఉంటే వారి పేర్లను వెంటనే జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేశారు. అనర్హులు పెన్షన్లు పొందటం వల్ల నిజమైన పేదలకు నష్టం జరుగుతుందని పేర్కొన్న మంత్రి ప్రతి రూపాయి కూడా అర్హులైన వారికే చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉందని సీతక్క అన్నారు. అర్హత ఉన్నప్పటికీ ఇంకా పెన్షన్ పొందని వారిని గుర్తించి దరఖాస్తు చేసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ, మండల స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించి అర్హులెవరూ ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి దూరం కాకుండా చూడాలని ఆమె కోరారు. ఇక పెన్షన్ల పంపిణీలో ఆధునిక సాంకేతికతను వినియోగించడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా మరియు పారదర్శకంగా పెన్షన్లు అందించేందుకు సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించాలని మంత్రి తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారుల వివరాలను ధృవీకరించేందుకు లైవ్ అథెంటికేషన్ ప్రక్రియను కొనసాగిస్తుంది. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఆగస్టు నుంచి పెన్షన్ అందేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. మొత్తంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరులో పారదర్శకత, అర్హత, సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పెన్షన్లు ప్రారంభం కానున్నాయని మంత్రి సీతక్క చేసిన ప్రకటనతో లక్షలాది మంది ఆశావాహుల్లో కొత్త ఆశలు చిగురించాయి.